ప్రభు తరపున మా శుభాభివందనాలండి. దయచేసి సాధారణంగా మీ మధ్యకు, మీ గ్రామానికి, మీ వీధిలోకి చాలా అనౌన్స్మెంట్లు వస్తూనే ఉంటాయి. దయచేసి వారెవరో మిమ్మల్ని బ్రతిమాలు కోరు. ఎందుకంటే వారి దగ్గరున్న వస్తువులు మీకు అమ్మడానికి వస్తూ ఉంటారో, మీకు అవసరమై వారి దగ్గరికి మీరు ప్రయాసపడి పైనుంటి కిందకి దిగుతూ ఉంటారు. లోపల ఉండేవారు బయటకు వచ్చి ఆ వస్తువులను కొనుక్కుంటారు. కానీ మేము మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం. ఎందుకంటే ఈ భూమి మీద సాధారణమైన మనిషి ఈ లోకంలో తనకి నచ్చినట్టుగా బ్రతుకుతున్నాడని బైబిల్ సెలవిస్తుంది. భూమి మీద మనమందరము పాపం చేసి ఉన్నాం. అపరాధములతోనూ పాపములతోనూ చచ్చిన వారమై ఉన్న మనల్ని యేసుక్రీస్తు తన ప్రేమ చేత మనలందరినీ బ్రతికించాలని, క్రొత్త బ్రతుకునివ్వాలని ఆయన మాటలు సెలవిస్తున్నాయి. ఆ మాటలు చెప్పడానికే మీ వద్దకు వచ్చి ఉన్నాం. మరి బ్రతిమాలుకుంటున్నాం. ప్రియులారా, దయచేసి కొన్ని మాటలు మీరు వినగలిగితే, అన్ని మాటలు వింటున్నారు, అన్ని అనౌన్స్మెంట్లు మీరు వింటున్నారు, అవన్నీ ఈ జీవిత కాలం మట్టుకే ఉపయోగపడతాయి. కానీ మేము చెప్పే మాటలు శాశ్వత కాలం జీవించడానికి ఉపయోగపడే మాటలు, కేవలం ఈ శరీరానికి సంబంధించే మాటలు కాదు. ప్రియులారా, మరణించిన తర్వాత మరో బ్రతుకుంది. ఆ బ్రతుకు ఈ భూమి మీద ఉండేటప్పుడే మనం నీతి యథార్థతలను కాపాడుకొని సాటి మనిషి మీద ప్రేమ కలిగి మనము జీవించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటలే ఇదిగో ఈరోజు ఈ దినాన ఈ సమయంలో మీ వద్దకు వచ్చి ఉన్నాయి. ఈ అనౌన్స్మెంట్ను కూడా మీరు ప్రేమపూర్వకంగా ఈ మాట స్వీకరించి ఈ మాటల పట్ల అవగాహన తెచ్చుకుంటారని, ఆలోచిస్తారని హెచ్చరిస్తున్న ప్రియులారా, ప్రతి మానవుడు తల్లి గర్భంలో నుంచే పుట్టాలి. ఏ మానవుడు నేను ఆకాశం నుంచి ఊడిపట్టానంటే పొరపాటు ఎవరు నమ్మరు. ఎందుకని? ఆకాశం నుంచి ఎవరైనా ఊడిపడతాడా? పడడు. మరి ఎక్కడి నుంచి రావాలి? ప్రతి తల్లి గర్భంలో నుంచి రావాలి మానవుడు. మరి ఈ తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు నువ్వు పిండంగా, మనందరము పిండంగా తయారయ్యే తల్లి గర్భంలో నుంచి వచ్చాం. మరి ఈ పిండంగా ఉన్న మనము, ఈ పిండంగా తయారవుతున్న తల్లి గర్భంలో తయారవుతున్న మనము పిండం మొదలుకొని మానవ ఆకారం శిశువుగా రెడీ అయ్యేంత లోపు, ఈ లోపు 9 నెలలు పడవచ్చు. మరి 9 నెలలు తల్లి గర్భంలో ఉమ్ము నీటిలో ఉంటాం. మనమందరము ఉమ్ము నీటిలోంచి వచ్చిన వారమే. ఇప్పుడు ఆ తల్లి గర్భంలో నుంచి ఉమ్ము నీటిలోంచి వచ్చాం కదా. ఈ వచ్చిన మనము మన బాత్రూంలోనే ట్యాప్ ఉప్పి అదే అకస్మాత్తుగా వాటర్ను స్పీడ్గా వదులుకొని ఫుల్గా ఉప్పి ఆ ట్యాప్ ఆ వాటర్ను ఫుల్గా ఉప్పి 1 గంట సేపు ఆ ట్యాప్ వాటర్కి ఎలా ముక్కు పెట్టేసి ఉంటే బ్రతుకుతాడా? సత్తాడా? బ్రతకగలుగుతాడా? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. మరి తల్లి గర్భంలో ఈ 9 నెలలు నువ్వు ఇలా తిరుగుతావు, అలా తిరుగుతావు, రౌండ్గా తిరుగుతావు, సైడ్కి వెళతావు. మరి నీ ముక్కులోకి నీరు ఎందుకు వెళ్ళడం లేదు? నీ చెవులలోకి నీరు ఎందుకు పట్టడం లేదు? ఏ మనిషి అయినా ఆలోచించారు ప్రియులారా? మరి 9 నెలలు దేవుడు తల్లి గర్భములో నీకు ఊపిరినిచ్చి, నీకు ఆహారాన్ని ఇచ్చి, నిన్ను తయారు చేసి మానవ ఆకారంగా భూమి మీదకి పంపించిన దేవుణ్ణి నువ్వు మర్చిపోయి భూమి మీద తిరుగుతున్నావంటే ఏమనాలి? ఎవరన్నా ఆలోచిస్తున్నారు ప్రియులారా? అందరం తల్లి గర్భంలో నుంచి వచ్చాం.
కానీ తల్లి గర్భములో ఊపిరిని ఆహారాన్ని పంపిణీ చేసిన దేవుణ్ణి మర్చిపోయాం. నేను తల్లి గర్భంలోంచి వచ్చాను, 9 నెలలు అయిపోయిన తర్వాత శిశువుగా వచ్చాను, ఇలా బాలుని అయ్యాను, యవనస్తుని అయ్యాను, వృద్ధాప్యంలోకి వచ్చాను. ఇలా పలు విధాలుగా పలు కాలాలుగా మనం ఈ స్థాయికి వచ్చాం. ఇంత వయసు పైబడి వచ్చింది. మరి ఇంత వయసు వచ్చిన తర్వాత నువ్వు ఇంకా ఆలోచించలేకపోతున్నావంటే మన దేవుడు ఏమన్నాడు ప్రియులారా? దేవుడు బాధపడుతున్నాడు. దేవుణ్ణి బాధపెట్టే పిల్లలుగా, దేవుణ్ణి దుఃఖపెట్టే మానవులుగా, దేవుణ్ణి దుఃఖపరిచే మనుషులుగా భూమి మీద జీవిస్తున్నామంటే మనంత దుర్మార్గులు భూమి మీద ఎవరు ఉండరు. పుట్టించిన దేవుణ్ణే మనం దుఃఖపెడుతున్నాం. సాధారణంగా తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు కాబట్టి, శరీర ఆకారాలతో ఉన్నాం కాబట్టి చాలా మంది తండ్రిని తల్లిని చాలా ఇష్టంగా ప్రేమిస్తూ ఉంటారు. వారు బాధపడితేనే ఓర్వలేరు. మరి నీ తల్లిని తండ్రిని, నీ తాతని అమ్మమ్మని నానమ్మని వీళ్ళందరినీ మనము ఒక్కసారి వెనక్కి ఆలోచిస్తే వీరందరినీ తయారు చేసింది ఎవరు? వీరందరినీ తయారు చేసి మానవ ఆకారాలుగా నిన్ను తాతయ్యగా చేసింది ఎవరు? నిన్ను డాడీగా చేసింది ఎవరు? మమ్మీగా చేసింది ఎవరు? నిన్ను అమ్మమ్మగా చేసింది ఎవరు? అసలు ఎవరు అనేది కారణం మనిషి తెలుసుకోలేని పరిస్థితి భూమి మీద జీవిస్తున్నారు ప్రియులారా. దయచేసి మనందరికీ ఒక తండ్రి ఉన్నాడు, దేవుడు, మనందరి సృష్టికర్త. ఈ పంచభూతములు, ఈ వాయువులు, ఈ ప్రకృతి, సూర్యచంద్ర నక్షత్రములు ఇవన్నీ ఆ దేవుడు కలిగించినవే. మరి అన్ని కలిగించిన దేవుడు ఈ భూమి మీద మనకు స్వతంత్రాన్ని ఇచ్చి ప్రతి దాన్ని స్వీకరించాలని, ప్రతి దాన్ని ప్రేమించాలని, ప్రతిది తీసుకొని మనము ఆహారంగా మనం భుజించాలని ఆయన నేలలో సారాన్ని పెట్టాడు ప్రియులారా. ఈరోజు నీ ఇంటికి బియ్యం వస్తున్నాయంటే ఆయన పెట్టిన భిక్ష. నువ్వు పండించేసుకొని తెచ్చేసుకున్నానంటే పొరపాటు. ఈరోజు ఆ భూమిలో సారాన్ని పుట్టించిన దేవుడు. నువ్వు విత్తనం వేస్తావు, ఆ విత్తనం మొలకెత్తాలంటే ఎవరి సహాయం కావాలి? అలానే తల్లి గర్భంలో నిన్ను విత్తనంగా ఒక పిండంగా వేశారు. అది మొలకెత్తి మానవ ఆకారాన్ని తయారు చేస్తున్న దేవుణ్ణి మర్చిపోయి మనము భూమి మీద తిరుగుతున్నామంటే మనకంటే దౌర్భాగ్యుడు భూమి మీద ఎవరు ఉండరు ప్రియులారా. అలాంటి మాటలు తెలియాలని, దేవుడు మనిషిని సృష్టించాడని, దేవుడు మనిషిని పుట్టిస్తున్నాడని, ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ప్రతి మనిషిని తల్లి గర్భంలో నుంచి పుట్టిస్తున్నాడని ప్రతి మనిషి నమ్మాలని ప్రభువు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి రావాల్సిన అవసరం వచ్చింది. ఈ మాటలు మీరందరూ మర్చిపోయి దేవుడైన యెహోవాని, తండ్రి అయిన సృష్టికర్తను మర్చిపోయి భూమి మీద తిరుగుతున్నారని, మర్చిపోయి భూమి మీద నీకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నారని ప్రభు అయిన యేసుక్రీస్తు తన కొరకు తన చిత్తాన్ని జరిగించడానికి, కేవలం తన చిత్తాన్ని జరిగించడానికి మానవ ఆకారాన్ని తయారు చేసుకుని, మానవ ఆకారంగా నీకులాగా నాకులాగా దేవుడైన యేసుక్రీస్తు, ప్రభు అయిన యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుని కుమారుడు భూమి మీదకి మనలాగా ఆకారం కలిగి వచ్చాడు. ఎందుకంటే నువ్వు ఆ స్టేజ్ లో ఉన్నావు కాబట్టి, నువ్వు ఆకారంలో ఉన్నావు కాబట్టి, మానవ ఆకారంలో నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి, నీలాగా వచ్చి పని చేయాలి కాబట్టి, నీలాగే భూమి మీద తండ్రిని తెలుసుకొని ఆ తండ్రి ఎవరో చెప్పాలని ఆయన పరలోకం నుంచి, ఆ పుణ్యలోకం నుంచి, ఆ స్వర్గం అనే పరలోకం నుంచి భూమికి మానవ ఆకారంగా వచ్చాడు ఆయన. ఎందుకు? నీకు చెప్పాలని, మనందరూ తెలుసుకోవాలని. దేవుడు ఉన్నాడు, ఆ దేవుడి యొద్దకు మనం అందరూ వెళ్ళాలని. వచ్చిన మనము మరల ఎలా వెళ్ళాలో తెలియక ఇటు అటు తిరుగుతున్న మానవులుగా మన భూమి మీద చచ్చి అపరాధములతో పాపములతో చచ్చిపోయాం కాబట్టి మనల్ని తిరిగి బ్రతికించాలని ఆయన మరణించాడు. ఆయన కేవలం ఊరగానే మరణించలేదు ప్రియులారా. నిన్ను రక్షించాలని, నిన్ను కాపాడాలని, నిన్ను ఆ పుణ్యమైన పరలోకం చేర్చాలని మానవ ఆకారంతో వచ్చి నీ కొరకు నా కొరకు మరణించాడు. ఒకవేళ ఆ మరణం నిన్ను రక్షణలోకి నడిపించకపోతే, నీ తల్లి చనిపోతే నీకు రక్షణ రాదు,
నీ తండ్రి చనిపోతే నీకు రక్షణ రాదు, నీ కొడుకు చనిపోతే నీకు రక్షణ రాదు, నీ తాత అమ్మమ్మలు చనిపోతే నీకు రక్షణ రాదు. నీ పాపం ఎవరు భూమి తీయలేరు. ఆయన మానవ ఆకారంతో వచ్చి తన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ఆయన మానవ ఆకారంతో వచ్చి తన రక్తాన్ని చిందించాడు. ఎందుకు? నీ కుటుంబస్తులు నీ కొరకు ఎవ్వరు చిందించలేదు. నీ కుటుంబస్తులు ఎవరు కూడా నీ పాపం తీయడానికి వారి రక్తం చిందించలేదు. మరి ఎవరు చిందించారనే ఆలోచన మనం చేసినట్లయితే బైబిల్ చెప్తుంది, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మనందరి పాపాలు తీయడం కొరకు తన రక్తాన్ని చిందించాడు. మరణాన్ని పొంది ఉన్నాడు ప్రియులారా. మరణాన్ని పొంది ఉండడమే కాకుండా ఆయన మృత్యుడై పునరుద్ధానను జయించాడు. జయించిన యేసుక్రీస్తుని మనం ఖచ్చితంగా నమ్మాలి ప్రియులారా. ఎందుకంటే అందుకంటుడా ప్రభు అయిన యేసుక్రీస్తు, మానవ ఆకారంతో వచ్చిన యేసుక్రీస్తు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు మనందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏం మాట తెలిసి చెప్పనా? ఆయనే మార్గం అంట, ఆయనే సత్యం అంట, ఆయన జీవం అంట. ఆయన తప్ప ఇంకా ఏ మానవుడి ద్వారా రాదు, రక్షణ రాదు ప్రియులారా. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. జీవమైన యేసు, సత్యమైన యేసు, మార్గమైన యేసుక్రీస్తుని మనం అనుసరించి నడవగలిగితే మనం ఎక్కడి నుంచి వచ్చి తల్లి గర్భంలో పడ్డామో మరలా మనము శరీర ఆకారాలని మానవులందరికీ మరణం ద్వారా ఆ మరణం ముగించుకొని రక్షింపబడి రెండో మరణాన్ని మనం జయించేటప్పుడు ఆ పరలోకానికి వెళ్ళడానికి అవకాశం, ఆ మార్గం యేసుక్రీస్తుకు తప్ప ఈ భూమి మీద ఎవ్వరికి తెలియదు. అందుకే అంటున్నాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఆ పుణ్యమైన పరలోకం ఎవ్వరు చేరలేరు, నేనే దిక్కు అని అంటున్న యేసుక్రీస్తుని మనమందరం నమ్మాలని, మనమందరం విశ్వసించి రక్షణ పొంది ఆ రక్షణ భాగ్యం మనందరూ పాలు పంచుకోవాలని, ఆ పుణ్యమైన స్వర్గమైన పరలోకం యేసుక్రీస్తు ద్వారానే మనం వెళ్ళాలని ఈ మాటలు మీకు హెచ్చరిస్తూ ప్రార్థన చేసుకుందాం.